హలో అండి. కాజు మష్రూమ్ మసాలా బేసిక్ కర్రీని నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. మరి ఎక్కువ ఏది మసాలాలు అవి రుబ్బే పని లేకుండా ఈజీగా లంచ్ బాక్సెస్‌లోకి గానీ, మార్నింగే వర్కింగ్ వుమెన్, హౌస్ వైఫ్స్ హడావిడిగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రతీదీ మసాలాలు రుబ్బుకొని చేసుకునే అంత టైం ఉండదు కదా! అలాంటి వాళ్ళ కోసం మన ఇంట్లో ఇన్‌స్టెంట్‌గా ఉండే మసాలా పౌడర్స్‌తోని బేసిక్‌గా చేసుకునే కాజు మష్రూమ్ మసాలా కర్రీని నేను ఈరోజు చూపించబోతున్నాను. అలా అని టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. రెస్టారెంట్ స్టైల్‌లో లాగే ఉంటుంది. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. నేనిక్కడ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్‌ని తీసుకుంటున్నానండి. వీటిని నేను క్లీనింగ్ ఎలా చేయాలో కూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఒక్కొక్కసారి మనకి సూపర్ మార్కెట్స్‌లో చాలా నీట్‌గా ఉంటాయి మష్రూమ్స్. ఒక్కొక్కసారి చాలా డస్టీగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి ప్రాపర్ క్లీనింగ్ అనేది తెలియక వాళ్ళు నార్మల్‌గా క్లీన్ చేసేసుకుంటారు. బట్ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇవి నార్మల్ వాటర్‌తో వాటి మీద ఉన్న నార్మల్ డస్ట్, మట్టి అదంతా ఉంటుంది కదా! దాన్ని ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. నార్మల్ వాటర్‌లో ఈ మష్రూమ్స్‌ని వేసేసుకొని కొంచెం మనం ఫింగర్స్‌తో పైపైన అదుముతూ, మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైన అదుముతూ క్లీన్ చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకి పైపైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకి వాటర్‌లోకొచ్చి కొంచెం మనకి క్లీన్ అవుతుందండి. చూడండి వాటర్‌లో చాలా డస్ట్ వచ్చేస్తుంది. చాలా మట్టి అది ఉంటుంది కదా! వాటిని వంపేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం బౌల్‌ని నీట్‌గా క్లీన్ చేసేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే మనం క్లీన్ చేయడానికి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని, మళ్ళీ అలానే అదుముతూ పైపైన ఫింగర్స్‌తో అదుముతూ క్లీన్ చేసుకోండి. మళ్ళీ మనకి కొంచెం డస్ట్ అనేది వస్తుంది. కానీ క్లీన్ చేసే ముందు ఒక 5 మినిట్స్ అయినా ఆ సాల్ట్ వాటర్‌లో అలా వీటిని వదిలేయండి. 5 మినిట్స్ మనం సాల్ట్ వాటర్‌లో వేసి పక్కన పెట్టాక మళ్ళీ ఒకసారి వాటిని పైపైన ఫింగర్స్‌తో అదుముతూ క్లీన్ చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇంకా కొంచెం మనకి డస్టీగానే వాటర్ అనేవి ఉంటాయండి. అవి వంపేసాక మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్‌ని తీసుకొని అందులో మళ్ళీ మనం మష్రూమ్స్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటి పైన మనకి స్టిక్కీగా అనిపిస్తుంది కదా! పైన ఆ లేయర్ అనేది మనం తీసేసుకోవచ్చండి. ఆ పైన మనకి ఆ స్టిక్కీ లేయర్ అనేది తీసేయొచ్చు. ఇవి మనకి పైన కొంచెం బ్లాక్‌గా ఉంటే అది కూడా తీసేయండి. తీసేసి మనం నైఫ్‌తో సైడ్స్ నుంచి ఆ లేయర్‌ని ఇలా తీస్తే ఒక పొరలాగా వస్తది చూసారు కదా! అది మనం తీసేయాలండి. అది తీసేస్తే మనకి చాలా నీట్‌గా ఉంటుంది. ఆ మట్టి వాసన అనేది మనకి రాదనమాట మష్రూమ్స్ నుంచి. ఇలా మనం మనకి నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు సైజెస్‌లోను. ఇలానే అన్నీ తీసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా తీసి చూపిస్తున్నాను. కింద స్టెమ్ లాగా ఉంటుంది కదా! దానికి ఎండ్ పార్ట్‌లో మనకి బ్లాక్‌గా ఉంటే అది కట్ చేసేసి, సైడ్స్ నుంచి మనం ఇలా నైఫ్‌తో ఆ పొరననేది ఇలా మనం లైట్‌గా అంటుంటే వచ్చేస్తుంది. ఇలా మొత్తం మనం తీసేసి, నీట్‌గా క్లీన్ చేసేసి, మనకి నచ్చిన సైజ్ షేప్స్‌లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా అలానే క్లీన్ చేసుకొని మనం అన్నీ పొర అనేది పైన తీసేసి నేను పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను. ఈలోగా కర్రీ కోసం స్టవ్ మీద మనం పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ముందుగా 4, 5 పచ్చిమిర్చి చీలికలని యాడ్ చేస్తున్నాను. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశాను. అలానే ఇలా సన్నగా అలానే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఒక కప్ వేసుకున్నానండి. ఇవి మొత్తం 4, 5 ఆనియన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని ఇవి మగ్గడానికి సరిపడా సాల్ట్ అలానే పసుపుని యాడ్ చేసుకుందాము. సాల్ట్, పసుపు యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ట్రాన్స్పరెంట్‌గా అవ్వాలి. అంతవరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈలోగా నేను మష్రూమ్స్ గురించి చెప్తానండి. మష్రూమ్స్ అనేది చాలా హై ప్రోటీన్ ఫుడ్. ప్రతి డైట్ చేసేవాళ్ళు కూడా కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయినా తీసుకుంటూ ఉంటారు.
అలానే ఇందులో మనం క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాము. క్యాష్యూ నట్స్ కూడా మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్డేనండి. మనకి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యాక మనం జీడిపప్పుల్ని యాడ్ చేసేసుకుందాం. నార్మల్‌గా కర్రీలో మనకి క్యాష్యూ నట్స్ అనేవి సాఫ్ట్‌గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ టైంలో క్యాష్యూ నట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు క్రంచీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఫస్టే కర్రీకి ముందే మనం ఆయిల్ యాడ్ చేసేటప్పుడే ఈ క్యాష్యూ నట్స్‌ని మనం దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకొని కర్రీ అంతా అయ్యాక క్యాష్యూ నట్స్‌ని కర్రీలో యాడ్ చేసి మిక్స్ చేసుకొనైనా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్యాష్యూస్ అనేవి సాఫ్ట్‌గా ఉన్నవాళ్ళు నేను యాడ్ చేసినట్టు ఆనియన్స్ ఫ్రై అయ్యాక యాడ్ చేస్తే కొంచెం మనం క్యాష్యూ నట్స్ అనేవి కొంచెం ఫ్రై అవుతాయి. మళ్ళీ తర్వాత నార్మల్‌గా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఒక 2 టొమాటోస్‌ని తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో ప్యూరీలా చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి. లేదు అనుకుంటే టొమాటోస్‌ని మీరు కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ప్యూరీ అయితే మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బావుంటుంది కాబట్టి నేను ప్యూరీ చేసి యాడ్ చేస్తున్నాను. 2 టొమాటోస్‌ని ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే టొమాటోస్ అనేవి మనం నార్మల్‌గా వేసినా, ఇలా ప్యూరీగా వేసినా కూడా మనకి ఆ పచ్చి వాసన అది పోయి టొమాటోస్ అనేవి బాగా మగ్గాలనమాట. ప్యూరీ అనేది మనకి బాగా ఫ్రై అవ్వి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి టొమాటోస్ అన్నీ బాగా మగ్గాక ఆ టొమాటో ప్యూరీ అనేది మనకి బాగా మగ్గిపోయాక ఒక 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. మనం కర్రీ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సో నేను 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేశాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో మిరియాల పొడి అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే యాడ్ చేయండి. లేదంటే స్కిప్ చేసేయచ్చు. ప్రాబ్లం లేదు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనకి మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ మసాలాలన్నీ మనకి మష్రూమ్స్‌కి బాగా పట్టేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మనం సిమ్‌లో పెట్టి ఉంచుకోవాలండి. అప్పుడు మనకి మష్రూమ్స్‌లో నుంచి మనకి వాటర్ అనేది బయటకొచ్చి మనకి బాగా మగ్గుతాయి మష్రూమ్స్. మధ్య మధ్యలో మనం మూత తీసి మనం వీటిని మిక్స్ చేస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకుంటూ అలా ఒక 10 మినిట్స్ మనం వీటిని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్నాక మనం ఇందులో సరిపడా వాటర్‌ని యాడ్ చేయాలండి. మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. అలా మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కర్రీనంతా మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని మనం దీని కన్సిస్టెన్సీ ప్రకారం మనం మరిగించుకోవాలండి. వాటర్ కూడా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనకి వాటర్ యాడ్ చేశాక థిక్‌గా అయ్యేంత వరకు కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. అలా మనకి కర్రీ అంతా మగ్గేంత వరకు ఉంచుకున్నాక ఈ టైంలో మనం సాల్ట్ కానీ, కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్, కారం అనేది సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేయొచ్చు. అలానే ఈ కర్రీలో నేను ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. కొత్తిమీరని కూడా యాడ్ చేశాక కొంచెం సేపు మిక్స్ చేసుకొని మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా అలానే చాలా హెల్తీ రెసిపీ ఇది. చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ
ఎవరైనా ఇష్టంగా తింటారండి. మరి ఇది లెంతీ ప్రాసెస్ అయితే కాదు కదా! సింపుల్‌గా నార్మల్ బేసిక్ కర్రీస్ చేసుకున్నట్టే చేసేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మష్రూమ్ కాజు మసాలా అనేది మనం బయటే కాదు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో వాళ్ళకి కూడా సర్వ్ చేయొచ్చు. ఈ కర్రీ అనేది ఎందులోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. అది చపాతీ కానివ్వండి, రోటీ, పూరి లేదా ఏ వెరైటీ ఆఫ్ రైస్ ఐటెమ్ కానివ్వండి చాలా బావుంటుంది. ఇందులో మనం ఎక్కువ కాష్యూ నట్స్, మష్రూమ్స్ యాడ్ చేశాము. ఇవి మన హెయిర్ హెల్త్‌కి కానీ, స్కిన్ హెల్త్‌కి కానీ ఎవరైనా డైట్ చేసే వాళ్ళకి కానీ, స్ట్రెంగ్త్ కోసం గానీ, ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి విరోహిమాస్ వరల్డ్ ఛానల్‌ని. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.